సత్యవతి భీష్ముడితో విచిత్ర వీరుడికి విద్య అలాగే యుద్ధ కళ నేర్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కేవలం శస్త్రాల బలంతో రాజ్యం కొనసాగదు. విచిత్ర వీరుడికి వివాహం చేయాలని భీష్ముడికి చెప్పింది. అదే సమయంలో కాశీరాజు తన ముగ్గురు కూతుర్లకు స్వయంవరం ప్రకటించాడు. చుట్టుపక్కలున్న అన్ని రాజ్యాలకు ఆహ్వానం పంపండి, హస్తినాపురానికి మాత్రం వద్దు అని చెప్తాడు. కాశీరాజు సలహాదారులు హస్తినాపురానికి ఆహ్వానం పంపకపోతే మనం హస్తినాపురంతో శత్రుత్వం పెంచుకున్నట్లే, మనం భీష్ముని ఎదిరించి నిలబడలేము, హస్తినాపురానికి ఆహ్వానం పంపుదాం మహారాజా అని సలహాదారులు చెప్తారు. కానీ కాశీరాజు ఒప్పుకోడు. ఓసారి హస్తినాపుర సభలో భీష్ముడు కాశీరాజును అవమానిస్తాడు. అందుకు ప్రతీకారంగా తన కూతుర్ల స్వయంవరానికి హస్తినాపుర రాజ్యానికి ఆహ్వానం పంపకుండా అవమానించాలని అనుకుంటాడు. తన రాజ్యానికి ఆహ్వానం రాలేదన్న విషయం తెలుసుకున్న భీష్ముడు కోపంతో కాశీరాజు మీద యుద్ధానికి వెళ్తుండగా సత్యవతి భీష్ముడిని యుద్ధానికి వెళ్ళనీయకుండా ఆపుతుంది. ఇప్పుడు విచిత్రవీరుడికి వివాహం చేయాలి, యుద్ధం కాదు. ఈ స్వయంవరంలో కాశీరాజు ముగ్గురు కూతుర్లని గెలుచుకొని తీసుకురమ్మని భీష్ముడిని పంపుతుంది. చుట్టుపక్కల అన్ని రాజ్యాల నుండి రాజులు అందరూ స్వయంవరానికి వస్తారు. ఆహ్వానం లేకపోయినా భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్తాడు. స్వయంవరంలో రాజులు అందరూ భీష్ముడిని చూసి నవ్వుతూ ఎగతాళిగా, నువ్వు ఈ వయసులో స్వయంవరానికి వచ్చావా భీష్మ, నీ ప్రతిజ్ఞను మర్చిపోయావా అంటూ ఎగతాళి చేశారు. కోపంతో భీష్ముడు, నేను ఇక్కడికి నా కోసం రాలేదు, హస్తినాపురం రాజు విచిత్ర వీరుడి కోసం ఈ స్వయంవరంలోకి వచ్చానని చెప్తాడు. భీష్ముడు కాశీరాజుతో, మీరు హస్తినాపురానికి స్వయంవర ఆహ్వానం పంపకుండా శత్రుత్వాన్ని ఆరంభించారు. మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రేమగా మీ ముగ్గురు కూతుర్లను నాతో పాటు హస్తినాపురానికి రాణులుగా పంపిస్తే అప్పుడు మీరు చేసిన తప్పును క్షమిస్తాను. లేదంటే కాశీలో యుద్ధం మొదలవుతుంది. అయినా ఒకవేళ ఇక్కడకు వచ్చిన రాజులు అభ్యంతరం ఉంటే నన్ను యుద్ధంలో ఓడించి కన్యలను గెలుచుకోమని చెప్తాడు. సభలోని రాజులందరూ భీష్ముడి పరాక్రమం చూసి భయంతో వెనక్కి తగ్గుతారు. కాశీరాజు తన ముగ్గురు కూతుర్లని భీష్ముడితో పాటు హస్తినాపురానికి రాణులుగా పంపిస్తాడు. వెళ్ళే దారి మధ్యలో అక్కడికి వచ్చిన రాజుల్లో ఒక రాజు శాల్వా నరేషుడు భీష్ముడితో యుద్ధానికి దిగుతాడు. వారి మధ్య జరిగిన భీకర యుద్ధంలో శాల్వా రాజు ఓడిపోతాడు. భీష్ముడు శాల్వా రాజుని చంపకుండా వదిలేస్తాడు. భీష్ముడు హస్తినాపురానికి చేరుకున్నాక సత్యవతి ఆ ముగ్గురు యువరాణులను తానే స్వయంగా ఆహ్వానిస్తుంది. కాశీరాజు ముగ్గురు కూతురులలో ఒకరైన అంబ సత్యవతితో, నాకు ఈ వివాహం ఇష్టం లేదు, నేను శాల్వారాజుని ప్రేమిస్తున్నానని చెప్తుంది. భీష్ముడు, ఈ విషయాన్ని కాశీలోనే చెప్పొచ్చు కదా అంబ అని అంటాడు. అంబ, మీరంటే నాకు భయం పితామహ భీష్మ, అందుకే చెప్పలేకపోయాను, నన్ను నా ప్రేమ నుండి విడదీయొద్దు పితామహ భీష్మ అని చెప్తుంది. ఒకవేళ నువ్వు నిజంగానే శాల్వరాజు మీద ప్రేమ ఉంటే హస్తినాపురం నిన్ను సగౌరవంగా నిన్ను శాల్వరాజు దగ్గరకు పంపిస్తుంది.